శృతి వాళ్ళ అమ్మ వచ్చి ప్రభావతితో ఈ ఫంక్షన్‌కి బాలు రాకూడదు. బాలు రాకుండా ఉంటేనే ఫంక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది అని అనేసరికి ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. బాలు రాకుండా ఉండే బాధ్యత మీదే. బాలుని రాకుండా చూసుకునే బాధ్యత కంప్లీట్‌గా మీదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక బాలుగాడు ఆ ఫంక్షన్‌కి రాకూడదు. అలా వస్తే అక్కడ ఏదో గొడవ చేస్తాడు. వాళ్ళ పరువు పోతుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది సత్యంతో. వాళ్ళ పరువు వీడు ఎలా ఖచ్చితంగా తీస్తాడు, గొడవ పడతాడు అని అనేసరికి, ఏంటి నాన్న అమ్మ ఏదో మాట్లాడుతుంది, పరువు గురించి ఏదో అంటుంది, ఏంటో అంత పరువు పోయే పనులు చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి ప్రభావతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఏం కాదురా అని చెప్పేసి సత్యం కూడా అంటూ ఉంటాడు. అది కాదండి, శృతి వాళ్ళ ఫంక్షన్‌కి మీరు వస్తే వాళ్ళ పరువు పోతుందంట. మీరు ఏదో ఒక గొడవ చేస్తారని మిమ్మల్ని రావద్దని చెప్తున్నారు అని మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో. ఇక సత్యం కూడా అలా తలదించుకొని వాడు రాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకిప్పుడు ఓకే కదా! వాడు రాడు. వాడు రాని ఫంక్షన్‌కి నేను కూడా రాను అని సత్యం అంటూ ఉంటాడు. ఇక మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి. ఇక బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక సత్యం ఆడిన మాటలకి ప్రభావతి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా అనేసాడో అనేతో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆయన రాని ఫంక్షన్‌కి నేను ఎలా వస్తాను? నాకు సిగ్గు లేకుండా మా ఆయన్ని వద్దన్న ఫంక్షన్‌కి నేనే మొఖం పెట్టుకొని వెళ్తాను అని చెప్పేసి మీనా కూడా అనేస్తూ ఉంటుంది. ఇక రవి, శృతి వాళ్ళైతే మీనా, బాలు వస్తేనే ఫంక్షన్ అవుతుంది. అందరూ వస్తేనే ఫంక్షన్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. అలా అనేసరికి ప్రభావతి అయితే ఇంకా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాకు ఈ తలనొప్పి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఎలా నేను దీన్ని ఇచ్చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది